హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, నేను ఈరోజు డ్రాయింగు ప్లస్ కలర్ పెయింటింగ్ రెండు వేశాను ఫ్రెండ్స్. అంటే న్యాచురల్ తొండ అన్నమాట. తొండ మనకి చెట్ల మీద కొమ్మల మీద ఉంటుంది కదా ఫ్రెండ్స్, తొండ. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా చాలా చక్కగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, అవుట్లుక్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ప్రజెంట్ దాని బాడీ మీద అట్లా మనకి ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా అనమాట. చూడండి, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో ఆ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా చక్కగా వస్తుంది. అలాగే కలర్ పెయింటింగ్ కూడా వేశాను ఫ్రెండ్స్. అంటే తొండల్లో మనకి రకాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్. కొన్ని ఏమో గ్రీన్ కలర్ తొండలు ఉంటాయి, కొన్ని ఎల్లో కలరు, కొన్ని బ్లూ కలర్ అని అలా ఉంటాయి ఫ్రెండ్స్. అంటే నేనైతే నా మామూలుగా న్యాచురల్ కలర్తో వేశాను ఫ్రెండ్స్. అంటే ఎల్లో అండ్ బ్లాక్ కలర్ యూజ్ చేసి వాడాను అనమాట. నాకైతే న్యాచురల్ లుక్తో చాలా అందంగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, అవుట్లుక్ అంతా వేసిన తర్వాత కలర్స్ వేసాను అనమాట. చూడండి, ఓవరాల్గా లుక్ మారుతూ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, తొండ రెడీ అయిపోతుంది. చూడండి, తొండ అనేది బొమ్మ తయారవుతూ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అలాగే జస్ట్ కొమ్మకి ఆకులు కూడా వేశాను ఫ్రెండ్స్. అంటే ఎంటీగా ఉంచితే బాగోదని 2-3 ఆకుల్లాగా వేశాను. నాకైతే కలర్స్ వేశాక చాలా అద్భుతంగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, లీవ్స్ అనమాట, ఆకుల్లాగా వేశాను జస్ట్ కొమ్మకి. అంటే ఎంటీగా ఉంటే బాగోదని వేశాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే వేయండి, లేదంటే స్కిప్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, నేనైతే ఓవరాల్గా అయితే తొండ రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, తొండ లుక్ మనకి తొండ బొమ్మ అనేది రెడీ అయిపోయింది. దీనికి మనం కలర్స్ అనేది వేశాక ఎలా వచ్చిద్దో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, అవుట్లుక్ అంతా వేసిన తర్వాత ఎక్కడెక్కడైతే డార్క్ కానీ లైక్ చేసుకోవాలో అక్కడ మనం చేసుకోవాలి ఫ్రెండ్స్. న్యాచురల్గా చూపించాలంటే ఇది పెన్సిల్ డ్రాయింగ్ అనమాట. పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేయటం అనేది ఫస్ట్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత కలర్ పెయింటింగ్ వేయాలంటే మనం ఏదైనా బ్లాక్ కలర్ జెల్ పెన్ నేను వాడాను. మీ ఇష్టం ఫ్రెండ్, ఏదైనా బ్లాక్ కలర్ కానీ అలా వాడుకోండి. స్కెచ్ అయినా బాగుంటుంది, ఎలా అయినా పర్వాలేదు ఫ్రెండ్స్. చూడండి, అవుట్లుక్ అంతా డార్క్ కలర్స్ యూజ్ చేశాక తర్వాత కలర్స్ వేయండి ఫ్రెండ్స్. అప్పుడే ఆ బొమ్మకు అందం అనేది వస్తుంది. చూడండి, లీవ్స్కి అన్నిటికీ కూడా నేను బ్లాక్ జెల్ పెన్నే వాడాను ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలా అయితే వేస్తున్నానో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా చాలా చక్కగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, ఓవరాల్గా అయితే నేను బ్లాక్ జెల్ పెన్ పెట్టి వేశాకే చాలా అద్భుతంగా అనిపించింది. కలర్స్ చూడండి, నేను న్యాచురల్ లుక్తో కలర్ వేశాను ఫ్రెండ్స్. అంటే ఎల్లో అండ్ బ్లాక్ వాడాను తొండకి, అలాగే కొమ్మకి బ్రౌన్ వాడాను, అలాగే లీవ్స్కి గ్రీన్ కలర్ వాడాను ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఎల్లో కలర్ అండ్ బ్లాక్ మిక్స్డ్గా కొట్టాను. ఎందుకంటే అది ఎల్లో బ్లాక్ మిక్స్డ్గా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే గ్రీన్ వేసామంటే గ్రీన్ బ్లాక్ మిక్స్డ్గా వేసుకోండి, బాగుంటుంది. లేదంటే బ్లూ కలర్ వేస్తే బ్లూ అండ్ బ్లాక్ మిక్స్డ్గా వేయాలి ఫ్రెండ్స్, అలా అనమాట. నేను ప్రజెంట్ అయితే ఎల్లో అండ్ బ్లాక్ మిక్స్డ్గా వేశాను. నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, ఓవరాల్గా తొండ చూడండి ఫ్రెండ్స్, న్యాచురల్ లుక్తో చాలా అందంగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి. అలాగే లీవ్స్ కూడా ఆకులకి గ్రీన్ వాడాను ఫ్రెండ్స్. చూడండి, అలాగే కొమ్మకేమో బ్రౌన్ వాడాను ఫ్రెండ్స్. చూడండి, ఓవరాల్గా అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.